దేవుని సన్నిధిలో ప్రార్థనలో బ్రతిమాలతో నేర్చుకోండి. అది నీకు ఆరోగ్యం కావాలో, నీ బిడ్డలకు స్వస్థత కావాలో, నీ కుటుంబానికి రక్షణ కావాలో, అందరూ ఆత్మచేత నింపబడాలో, దేవుని సేవలో దేవుని రాజ్యము కొరకు పాత్రలుగా వాడబడ్డాలో, నీ గుండె నిండా ఉన్న భారం ఏమిటో ఒక మాటగా చెప్పేసి విశ్రాంతి తీసుకోవటం కాదు. నీ ఓపికన్నంతగా అవసరాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రభువైన యేసు క్రీస్తు వారే నా ప్రాణము నాలో మరణమగునంతగా దుఃఖపడుతుందని చెప్పి చచ్చిపోయేంత దుఃఖపడుతూ అదే మాటలు చెబుతూ ప్రార్థన చేస్తున్న మాదిరి ఈ రోజు నేను సవాలు చేస్తూ ఉండగా ఈ పూట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసు. ప్రార్థన పరుల పేరు చెప్పండి. అబ్రాహాం పేరు చెప్తావు, యాకోబు పేరు చెప్తావు, మోషే పేరు చెప్తావు, ఏలియా పేర్లు చెప్తావు, హన్నా పేర్లు చెప్తావు. కానీ నీ ప్రార్థన జీవితం ఎంత, నీ ప్రార్థన సమయం ఎంత, ఒక అంశం కొరకు నువ్వు దేవుని ప్రతిమల అనుభవాలు ఎంత, ఒక రాత్రంతా ఒక్క మాట మీద ప్రార్థన చెయ్యగలిగినంత భారం నువ్వు పొందగలిగావా? ఒక్క మాట మీద ఒక రాత్రంతా